నమస్తే. గాంధీ భవన్ లో పార్లమెంట్ ఎన్నికల వేళ అభ్యర్థుల దరఖాస్తుల జాతర నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఒక్కో పార్లమెంట్ నుంచి దాదాపు 4-5 మంది కూడా దరఖాస్తు చేస్తా ఉన్నారు, ఆశపడుతున్నారు. సో అవకాశం ఇస్తే గెలిచి చూపిస్తామనేటువంటి రీతిలో ఆశపడుతున్నటువంటి సందర్భం. సో ప్రస్తుతం నాగర్ కర్నూల్ పార్లమెంటు నుంచి నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి డాక్టర్ చెన్నయ్య గారు కూడా దరఖాస్తు ఇవ్వడం జరిగింది, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. సో ఎందుకు నాగర్ కర్నూల్ ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఏంటి చెన్నయ్య గారు? నేను ఒక జనరల్ సర్జన్ గా 30 years బ్యాక్ నుంచి నాగర్కర్నూల్లో నర్సింగ్ పెట్టి ప్రజలకు సేవ చేస్తా ఉన్నా. మెడికల్ సర్వీస్, మెడికల్ బిజినెస్ గా కొందరు ఉండొచ్చు, కానీ నేను మెడికల్ సర్వీస్ గా చేస్తూ వాళ్ళు ఇచ్చే ఫీజులతో తీసుకునే చాలా మంది తక్కువ ఫీజెస్ తోటి సర్వీస్ చేస్తా ఉన్నా. అట్లాగే నేను స్టూడెంట్ లైఫ్ నుంచి కూడా ఎన్ఎస్ ఆర్గనైజేషన్ లో పనిచేసిన అండర్ మహేష్ కుమార్ గౌడ్ గారు, అప్పుడు ఎన్ఎస్ ప్రెసిడెంట్. దాని తర్వాత అన్ని కాంగ్రెస్ యాక్టివిటీస్ లో గత 20 years నుంచి పనిచేస్తా ఉన్నా. ఫస్ట్ లో ఉమ్మడి మహబూబ్నగర్ ఉన్నప్పుడు నాగర్ కర్నూల్ మహబూబ్నగర్ డిసిసి జనరల్ సెక్రటరీ కూడా పనిచేశాను. దాని తర్వాత గత పార్లమెంట్ ఎలక్షన్స్ లో నాకు ఎస్ఎస్ఎల్ వైస్ చైర్మన్ కూడా ఇచ్చారు. పోయిన సంవత్సరం పార్లమెంట్ కానీ అసెంబ్లీలో వర్క్ చేయడం జరిగింది. అట్లాగే అప్పుడు మల్లురావు గారు ఎంపీగా కాంటాక్ట్ చేసినప్పుడు కూడా బాగా తిరిగాం. ఈ సంవత్సరం ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా 30 ఏళ్ళ నుంచి పనిచేస్తా ఉన్నా, 20 ఏళ్ళ నుంచి కాంగ్రెస్కు కూడా ఎల్లవెల్ల పనిచేస్తా ఉన్నా. కాబట్టి మరి ఆ విధంగా పనిచేస్తూ ఒక డాక్టర్గా ఒక 4-5 తాలూకాలకు సర్వీస్ చేసిన వ్యక్తిగా పార్లమెంటు కావాలని అడగడం జరుగుతూ ఉన్నాను. ఇప్పటికే నాగర్ కర్నూల్ నుంచి దాదాపు ఒక 4 దాకా పోటీ చేశారు. చారకొండ కావచ్చు, లేకపోతే మల్లురావి గారు కూడా. సో చాలా మంది సీనియర్ నాయకులు, జూనియర్ నాయకులు కూడా ఆశపడుతున్నారు. సో అవకాశం వస్తే ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు రిజర్వేషన్ ఇచ్చింది ఏంటంటే ప్రతి క్యాండిడేట్కు అసెంబ్లీ కానీ పార్లమెంటు అవకాశం ఇస్తుంది. అసెంబ్లీలో ఓడిపోయి కూడా నేనే అని అనడం అన్యాయం. ఎందుకంటే చాలా మంది ఆశ ఓలు ఉంటాము, పనిచేస్తూ ఉన్నాం. ఒక అవకాశం ఇచ్చాడు, సద్వినియోగం చేసుకోవాలి. చాలా మంది పార్లమెంట్లో ఓడిపోయి 3 సార్లు ఓడిపోయి కూడా కావాలని అంటున్నారు. ఎప్పుడో పనిచేసిన పార్లమెంట్ కాబట్టి నాకు మళ్ళీ కావాలని చెప్పి వేరే పార్టీల నుంచి జంప్ చేస్తూ ఉంటారు. అవి వాళ్ళకి ఇవ్వడము అన్యాయం. ఎందుకంటే లోకల్గా ఉంటూ ప్రజల సేవ చేస్తూ పార్టీ పరంగా పనిచేస్తున్న వ్యక్తులకు అవకాశం ఇవ్వాలి. అసెంబ్లీలో ఓడిపోయిన వ్యక్తులకు ఒక అవకాశం ఇచ్చారు, మళ్ళీ అవకాశం ఇవ్వడం అంటే మరి పార్టీ కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే ఒకరికి ఒక అవకాశం ఇవ్వాలి. రిజర్వేషన్ కల్పించింది దాని కొరకు. ఇచ్చిన వారికి ఇంటికి ఇస్తూ, కొడుకులకు ఇస్తూ, ఇంకా వాళ్ళ ఉన్నోళ్ళకి ఇస్తే అది అన్యాయం అన్నట్టు. భరోసా ఇచ్చారా ఇంతకు ముందు నాయకులు? అసెంబ్లీ ఎన్నికల టైంలో కూడా టికెట్లు రాని పరిస్థితి కొంతమంది నాయకులు కావచ్చు. సో ఏమైనా మీకు పార్లమెంట్ ఎన్నికల వేళ ఎంపీగా అవకాశం ఇస్తామను, లేకపోతే ఇతర అధికారంలోకి వచ్చినాక ఏదో ఒక పదవి ఇస్తామనేటువంటి భరోసా ఏమైనా ఇచ్చారా గతంలో నాయకులు? పోయినసారి మల్లురావు గారికి నేను స్వయంగా తిరిగినప్పుడు నేను ఈ ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి, నేను లాస్ట్ నేను కాంటాక్ట్ చేయను అన్నాడు. అప్పుడు మనం నెక్స్ట్ నేను అవకాశం వస్తుందని చెప్పి ఆశపడతా ఉన్నా పోయిన సంవత్సరం నుంచే. నేను స్టూడెంట్గా 91లో కూడా చెన్నారెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు కూడా నేను స్టూడెంట్ లీడర్ ఉంటూ అప్పుడు అప్లై చేయడం జరిగింది. లేకున్నా కూడా కాంగ్రెస్కి పనిచేస్తూ వస్తూ ఉన్నా. ఎవరు అసెంబ్లీ ఉన్నని, ఎవరు పార్లమెంట్లో ఉన్నని నా వంతు నేను సర్వీస్ చేస్తూ ఉన్నా. నేను 93లో నాగర్ కర్నూల్లో ఒక పెద్ద హాస్పిటల్ ఏర్పాటు చేసి, అప్పుడు సర్జన్ లేడు 4-5 తాలూకాలో, నేను ఒక్కనే సర్జన్గా తక్కువ ఫీజులతోటి పనిచేసుకుంటూ వచ్చాను. వాళ్ళు ఇచ్చినంత తీసుకోవడమే, డిమాండ్ చేసేది లేదు. ఇప్పటిలాగా లక్షలు తీసుకునే వ్యవహారం లేదు. వాళ్ళు ఇచ్చేదాన్ని తీసుకునే వాళ్ళని తృప్తి పడేది, మనం కూడా సర్వీస్ ఆ విధంగా సర్వీస్ చేసామన్నా. మెడికల్ సర్వీస్ కానీ మెడికల్ బిజినెస్ కదా నాది. అవకాశం ఇవ్వాలంటారు మీరు? ఖచ్చితంగా అవకాశం ఇస్తే ఈసారి, ఎందుకంటే మేము ఈ విధంగా పనిచేయడం వలన ఇప్పుడున్న పరిస్థితుల్లో అత్యధిక మేరతో నేను గెలిపిస్తానని చెప్పేసి పార్టీకి నేను విన్నవించుకుంటున్నాను. ఈ కంపల్సరీ నాకు అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చారు. పార్లమెంట్లో ఇంతకుముందు కూడా చాలా మందికి అవకాశం ఇచ్చారు. మరి నేను ఇన్నేళ్ళు పనిచేస్తున్నందుకు నాకు అవకాశం ఇవ్వాలని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఆయన ఇంతకుముందు కూడా ఆయన కింద పనిచేశాను, వాళ్ళు టీడీపీ కూడా పనిచేశాను. అందుకొరకు ఇప్పుడు ఈ అవకాశం నాకు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాను. సో ఇది మొత్తం మీద డాక్టర్ చెన్నయ్య గారు అయితే గత 20-30 ఏళ్ళ నుంచి కూడా పనిచేస్తున్నాను చెప్తాను. చెప్పండి. ఇప్పుడు చాలా మంది ఏమైతే, నేను ఒక విషయం చెప్తాను అనుకున్నా, పార్టీ అంటే మొదటి నుంచి కూడా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా కాంగ్రెస్లో స్థానికేతరులకే సీటు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు కూడా స్థానికేతరులు వచ్చారు ఎంపీగా. నేను స్థానికంగా ఉన్న వ్యక్తిని కాబట్టి స్థానిక వ్యక్తులకు ఈసారి కంపల్సరీ ఇస్తే బంపర్ మెజార్టీ వస్తుంది. ఎందుకంటే నాకున్న పరిచయాలు 4 తాలూకాలు, నాది కొల్లాపూర్ ప్రాపర్. నేను నాగర్ కర్నూల్లో నర్సింగ్ హోమ్ ఎస్టాబ్లిష్ 30 ఏళ్ళు అయింది. అచ్చంపేట, కలవకుర్తి, ఈ 4 తాలూకాల్లో ఈ మెడికల్ సర్వీస్ చేస్తూ వచ్చాను ఈ 30 ఏళ్ళు. కాబట్టి ఒక స్థానికుడిగా
కంపల్సరీ అవకాశం కల్పిస్తే చాలా మెజార్టీతో గెలిపిస్తానని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారికి అతి ముఖ్యమంత్రికి మనవి చేస్తాను. సో ఇది మొత్తం మీద నేను లోకల్ గత కొన్నేళ్ల నుంచి కూడా నాన్ లోకల్కే నగర్ కర్నూలు ఎంపీ టికెట్ గా ఇస్తా ఉన్నారు. సో నేను లోకల్ కాబట్టి ఖచ్చితంగా 20-30 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నా. సో గతంలో కూడా ఎటువంటి అవకాశాలు ఇవ్వలేదు. గతంలో అసెంబ్లీలోకి పోటీ చేసిన వాళ్ళు కూడా పార్లమెంట్ ఆశించడం సరికాదు. సో పార్టీ కోసం కష్టపడే వాళ్ళకు ఎంపీ టికెట్ ఇవ్వండి. నేను లోకల్ కాబట్టి నాకు ఎంపీ టికెట్ నగర్ కర్నూలు ఎంపీ టికెట్ ఇస్తే ఖచ్చితంగా గెలిచి చూపిస్తా అనేటువంటి రీతిలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ చెన్నయ్య గారు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.